ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనం అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపించిన ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, మనపైన దేవుడు తన కృపను బట్టి, మనకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా సజీవ లెక్కలో కాచి దాచి నడిపిస్తున్నాడు. కాబట్టి అందును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారి దేవ, అయ్యా తండ్రి, దినమంతట్లో మీరు తోడుగా ఉంటున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, గడిచిన దినములన్నీ మీరు కృపాక్షేమముగా కాపాడి, అయ్యా తండ్రి, క్షుణ్ణంగా మీరు మమ్మల్ని చూసిన దేవుడు గనుక అయ్యా తండ్రి, ఈ దినం మటుకు మేము సజీవులంగా ఉన్నాం ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, కనుక కూడా వాక్య ధ్యానంలో మీరే తోడుగా ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము ఈ దిన మూల వాక్యము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మనవి యెహోవాకు అంగీకారమునాయను లేదా ఇష్టమాయను అనే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది ఆ మనవి అనగా, దావీదు కుమారుడైన బెత్షెబా, దావీదు యొక్క సంతానమైన సొలొమోను గారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న 3వ అధ్యాయం మొదటి వచనములలో మనం చూస్తూ ఉంటే, ఆయన 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తూ ఉంటే ఆయన ఫరో యొక్క అల్లుడిగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దాని తర్వాత చూస్తే 3వ వచనంలో యెహోవా యందు ప్రేమ ఉంచెను అనగా దేవుడి యందు ఆయన ప్రేమ ఉంచినాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఆయన ఎంతగా ప్రేమించినాడంటే ఉన్నత స్థలముల యందు బలులను అర్పించుచు ధూపము వేయుచుండెను. ఆ ఉన్నత స్థలం ఎక్కడ అనంటే గిబియోనులో యెరూషలేముకు నార్త్ సైడ్ ఉత్తరము వైపున ఉన్న 2.5 మైళ్ళ దూరము అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ పర్వతంలో, ఎత్తైన పర్వతం అనగా గిబియోన్లో ఎత్తైన స్థలములో దేవుడికి అర్పించేవారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ చూడండి మనకు కనిపిస్తూ ఉంది 3వ అధ్యాయంలో మొత్తం చూస్తూ ఉంటే అక్కడ 1000 దహన బలులను అర్పించారు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా 1000 ఒకటి ఈ దినమున చూస్తూ ఉంటే ఒక దాని కాస్ట్ వచ్చేసి, ఒక పశువును కొందాము అనుకోండి, ఎగ్జాంపుల్గా మనము ఒక పశువును కొనుక్కోవాలంటే 7,000 రూపీస్ ఈ మధ్యలో ఉన్న ధర. కాబట్టి ఇంకా దానికన్నా మించి కూడా ఉంటూ ఉంది. అంటే శ్రేష్టమైన దానిని ప్రభువుకి ఇవ్వాలని అంటే అంతగా ఎంత ఖర్చు చేశారో దాన్ని బట్టి ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ కాలంలో ఫ్రీ కదండి అని అనుకోవచ్చు, కానీ దానికి కూడా వెలపెట్టి కొన్నవారు చాలా మంది ఉన్నారు. అంటే దానికి వెలలేనిది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, 1000 దహన బలులను అర్పించారు. దాని తర్వాత అక్కడ గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యారు. అక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. గిబియోనులో ఆయన ప్రత్యక్షమయ్యి, నీవు బలులను అర్పించావు కదా అని అక్కడ దేవుడు దేవుడిని ఆనందింపజేసినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడై ఉన్న దేవుడు కనుక ఆయన సజీవత్వంలో కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అక్కడ చూడండి, యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమయ్యారు. సొలొమోను గారికి ప్రత్యక్షమయ్యి అక్కడ అడుగుతున్న మాట ఏంటిది అనగా, నీకు ఇష్టమేదో అడుగు, దానిని నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. కావున దేవుని ప్రియులారా, మనము దేవుడిని ఏ విధంగా అడుగుతూ ఉన్నాం, లేదా దేవుడిని ఏ విధంగా సంతోషపరుస్తూ మన అనుదిన జీవితంలో దేవుడి కొరకు మహిమకరంగా, దేవుడికి మహిమ తెచ్చే విధంగా, మన స్తుతుల బలులను అర్పించే విధంగా మనము ఉన్నామా అనేది దేవుడి ఎదుట జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి ప్రియులారా, మనము బలులను అర్పించడం కన్నా మన జీవార్థమైన బలులు అనగా మన నోటి నుండి వచ్చే దానిని మనము ఎంతగా కంట్రోల్ చేసుకుంటే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా ఎత్తైన కొండపైన అనుభవం చూడండి, కొండపైన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలివల కొండపైనకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను నా నుండి తొలగించి వేయమని ప్రార్థన చేశారు. కావున దేవుని ప్రియులారా, మనము ఎత్తైన స్థలములలో దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్న దేవుడు కనుక ఆయనకు మనము ప్రత్యేకమైన స్థానాన్ని మన జీవితంలో, మన అనుదిన జీవితంలో కూడా అనుగ్రహించాలని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు గారిని తీసుకొని మోరియా పర్వతం పైకి వెళ్ళినారు. కాబట్టి అక్కడ దేవుడు ఎత్తైన స్థలములలో అనగా మన యొక్క ప్రార్థనను ధూపముగా అంగీకరించడానికి పూర్వము ఆ విధంగా
యూజ్ చేసుకునే వారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని ప్రియులారా, ఈ దినమున మనము దేనిని కోరుకుంటూ ఉన్నాం? దేవుడి యొక్క ఉన్నత స్థానాన్ని మనం కోరుకుంటూ ఉన్నామా? ఉన్నత స్థలముల యందు దేవుడిని ఆనందింపజేయాలని కోరుకుంటూ ఉన్నామా? ఒకవేళ ఈ దినమున దేవుడు మన యొద్దకు వచ్చి మీ యొక్క మనవి అనగా మీరు చేసినది నేను మెచ్చుకుంటున్నాను, మీకు కావలసినది నన్ను అడగండి అని అంటే మనం ఏది అడుగుతూ ఉన్నాం? ఈ దినమున డబ్బును అడుగుతున్నామా? అహంకారంతో కూడిన జీవితాన్ని అడుగుతూ ఉన్నామా? శ్రద్ధతో కూడిన జీవితాన్ని అడుగుతూ ఉన్నామా? చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క జీవితాలలో ఏది మనం దేవుడిని ఎదుట నుండి అడుగుతూ ఉన్నాం, లేదా దేవుడి ఎదుట నుండి మనం కోరుకుంటూ ఉన్నాం అనే సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆస్తిని కోరుకోలేదు, అంతస్తులను కోరుకోలేదు, పదవులను కోరుకోలేదు, వ్యాపారాలను కోరుకోలేరు, క్షేమమును కోరుకోలేదు, ఆరోగ్యమును కోరుకొనలేదు, బంధువులను కోరుకొనలేదు, స్నేహితులను, వస్తువులను, ఆహారము, ఇంకా ఏది కూడా అక్కడ కోరుకోలేదు. కానీ దేవుడి యొక్క జ్ఞానమును అడిగినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. రాజుల గ్రంథంలో మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి నుండి 10 వచనముల మటుకు మనం చూడవచ్చు. ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ దినమున మనలను కూడా అడుగుతున్నారు, దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా మనకు ఏది ఇష్టము అని దేవుడు అడుగుతున్నాడు. కావున మనము ఏ విధంగా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 6వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు, నీవు నీ దాసుడైన నా తండ్రి యందు, చూడండి, నా తండ్రి నీ దాసుడిగా ఉన్నాడు కదా ప్రభా, ఆయన పట్ల మీరు చేస్తానన్న కార్యము అనగా మీరు చూపించిన కృపను బట్టి ఈ దినమున నేనున్నాను. నీ దృష్టికి అనుకూలముగా ఏ విధంగా, చూడండి, నేను 4 పాయింట్స్ చెప్తాను ఇక్కడ. నీ దృష్టికి అనుకూలముగా తండ్రి అయిన సొలొమోను తండ్రి అయిన దావీదు దేవుడి దృష్టిలో, చూడండి, నీ దృష్టికి అనుకూలంగా నడిచినాడు. తర్వాత సత్యమును బట్టి నడిచినాడు. 3వది నీతిని అనుసరించి, తర్వాత 4వది యథార్థమైన మనస్సు గలవారై ప్రవర్తించారు. ప్రభా, వీటిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. అంటే నీవు చూపించిన కటాక్షమును బట్టి నా తండ్రి అయిన సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను తండ్రి అయిన దావీదును బట్టి సొలొమోను గారు చెబుతున్న మాట, నీ దృష్టికి అనుకూలముగా నీ సేవకుడైన నీ దాసుడైన నా తండ్రి నీ చిత్తములో ఏ విధంగా నడిచినాడో ఆ విధంగా నాకు దయచేయమని అడుగుతున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నా. ఈ దినమున నన్ను కూర్చుండబెట్టావు ప్రభా అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ వచనంలో చూడండి, 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో, నా దేవా యెహోవా, నా తండ్రి దావీదునకు బదులుగా నేను రాజుగా నియమించినావు కదా ప్రభా. అయ్యా తండ్రి, ఈ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానం లేదయ్యా అని అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ చూడండి, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని అడుగుతున్నాడు. ఈ దినమున మనం దేవుడి ఎదుట బుద్ధి కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారముగా ఉన్నామా దేవుని ప్రియులారా? ఈ సమయమున దేవుడి యందు మనము అడుగుతూ ఉన్నామా? ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ధారాళముగా ఇచ్చువాడు. దేవుడు అడుగువారికి ధారాళముగా తన యొక్క బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఇచ్చే దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. కావున మనము ఏది కూడా, అంటే దేవుడు మనుషులు మాటలు ఉట్టిగానే వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ దేవుడి మాటలు సత్యమైనవి, అవి రిటర్న్ గా ఉన్నాయని ఈ సమయం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడి ప్రియులారా, ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు 7వ వచనంలో, నా దేవ యెహోవా, నా తండ్రి దావీదునకు బదులుగా నీవు నన్ను ఏర్పాటు చేశావు ప్రభా, రాజుగా నియమించావు ప్రభా. నీవు నియమించిన దానిని బట్టి నాకు బుద్ధి జ్ఞానము లేదు ప్రభా, నేను బాలుడనై ఉన్నాను, అదే విధంగా నాకు జ్ఞానము లేదు ప్రభా అని అడుగుతున్నాడు. మనము ఈ దినమున ఎంతమంది మీ దేవుడిని అడుగుతూ ఉన్నాము, దేవా నీ యొక్క బుద్ధిని, నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించు ప్రభా అని ఎంతమంది మీ అడుగుతూ ఉన్నాము. దేవుని ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయడానికి నాకు జ్ఞానము సరిపోదయ్యా, నీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించయ్యా అని ఎంతమంది బిడ్డలము, ఎంతమంది ఈ విధంగా అడుగుతూ ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యవన జీవితంలో యవనస్తులారా, మిమ్మల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము
ఆస్తులను అంతస్తులను చూసి వెనక ఎవరు లేరు అని బాధపడవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము ఈ దినము మట్టుకు బ్రతుకుతూ ఉన్నాం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యవనుడా, ఈ దినమున ఈ సమయమున ఇదే రక్షణ అనుకూలమైన దినము కాబట్టి దేవుడి ఎదుట ఉన్న చింతనే దేవుడి ఎదుటకు వచ్చి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో కరుణించే దేవుడు, మనము దేవుడి యందు ఆనందింపజేసే దేవుడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ వచనంలో చూస్తే, ఇంత గొప్పదైన జనాంగము దేవా, వీళ్ళంతా విస్తరించి ఉన్నారు కదా ప్రభా, వీరికి తీర్పు తీర్చుట ఎవని వలన అవుతుంది ప్రభా అని అడుగుతున్నప్పుడు సృష్టించిన సృష్టికర్త వలననే దేవుడు సృష్టించినాడు. బిడ్డ, ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను 10 మందిలో అవమానపరిచే వారి ఎదుట దేవుడు ఉంచడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని వాటి ప్రకారము మన యొక్క నడతలను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క ప్రతిదీ కూడా దేవుడి ఎదుట మనము అంగీకరింపజేసినప్పుడు దేవుడు మన యందు సంతోషించి దేవుడు తన కృప కనికరమును మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి ప్రియులారా, ఈ సమయమున దేవుడు అటు కృప, అటు కాపుదల, సంరక్షణ ఈ దినమంతట్లో దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్.